చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. భల్లూకం ఉమ్మడి జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పెచ్చరిల్తున్నటువంటి గ్రానైట్ తవ్వకాలు, క్రషరు, అలాగే డిఫారెస్టేషన్ ఇవి ప్రధానమైనటువంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పొలాల వద్ద కూడా రైతుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇటు ఉస్నాబాద్, కరీంనగర్, మానకొండూరు, ఇటు ఎల్గందల్ ఒక్కటేంటి అన్ని ప్రాంతాల్లో ఇవి సంచరిస్తూనే ఉంటాయి. మానకొండూరులో ఇట్లాంటి సిచ్యువేషన్ తరచూ ఎదుర్కొంటున్నారు ఇక్కడ స్థానికులు. గతంలో సైతం ఒక వ్యక్తిని గాయపరిచి హతమార్చినటువంటి ఘటన. అదే సమయంలో ఎలుగుబంటిని కూడా హతమార్చారు పోలీసు అధికారులు ఒక వ్యక్తిని కాపాడేటువంటి ప్రయత్నంలో. ఎప్పుడు మనతో మాట్లాడడానికి స్థానిక పూజారి ఉన్నారు, విష్ణు ఉన్నారు. చెప్పండి అయ్యా, ఎప్పుడు చూశారు మీరు? ఎట్లా చూడొచ్చు? మానకొండూరు మండలంలో దాదాపు ఇటు పక్కన గుట్టలు ఉన్నాయి. దుద్దినపల్లి కావచ్చు, ముంజంపల్లి, పొలంపల్లి, ఇదంతా ఇది తిరుగుతూనే ఉంటాయి. ఎట్లా చూస్తాము? ఏమనుకుంటున్నారు? ఎప్పటి నుంచో పొద్దున మేము పూజ ఇద్దామని వచ్చే వరకు గుడ్డెలు చెట్టు మీద ఉన్నది. ప్రజలందరూ ఆందోళన చేస్తున్నారు. ఇదివరకు ఒకసారి సుధా గుడ్డెలుగు వచ్చింది. అందరూ బాగా భయపడ్డారు. తర్వాత దాని మీకెళ్ళి అందరూ వచ్చారు, పోలీసు అధికారులు వచ్చారు, ఎక్కడొక్కడ కంట్రోల్ చేస్తున్నారు. అయినా ఇంతవరకు ఇంకా ఈ టైం బాగా లేట్ అయింది. ఇంతవరకు ఇంకా వచ్చి గుడ్డెలు తీయలేదు. ప్రజలతో జర ఆందోళన చేస్తున్నారు. మీరు గతంలో సైతం ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు ఇదివరకు ఒకసారి వచ్చింది వెళ్ళిపోయింది. అట్లా వచ్చింది వెళ్ళిపోయింది. కాకుండా ఈ మధ్యలో కనవలేదు. మళ్ళీ స్టార్ట్ అయినాయి వచ్చుడు. గుట్టలు చేయబట్టి మొత్తం గండా కోరీలు చేయబట్టి తవ్వకాలు చేయబట్టి అవి చెట్లలో ఉండేవి అటువంటి అవి ఖరాబ్ అయిన కొద్దీ వచ్చి రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఇండ్ల చెట్ల మీదకి వస్తున్నాయి. అవి అటవీ ప్రాంతంలో ఉండేటివి జనారణ్యంలోకి వస్తున్నాయి. భయభ్రాంతులకు గురవుతున్నారా వీళ్ళందరూ కూడా? మీకు ప్రజలు బాగా భయపడుతున్నారు. ఎందుకంటే గాయపరచచ్చు, ఇదివరకు ఒకసారి గాయపరిచింది కాబట్టి దాని విషయంగా ప్రజలు బాగా ఆందోళన చెందుతున్నారు. ఎట్లా చూడొచ్చు మరి? ఇప్పటికి కూడా మీకు కనబడ్డదా ఈ టెంపుల్లో కానీ పరిసర ప్రాంతాల్లో కనబడ్డది? టెంపుల్లోకి రాలేదు కానీ బయట కనబడ్డది. గతంలో సైతం ఇదే మండలంలో గంగిపల్లి గ్రామంలో అయితే అది ఏకంగా శివాలయం, వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది, అందులో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ప్రతినిత్యం అంటే ఆల్టర్నేట్ డేస్ లో ఎలుగుబంటి సంచరిస్తూనే ఉంటుంది. అది కనబడితేనే ప్రజలు ఒక్కసారిగా గగ్గోలు పెడతారు. గగ్గోలు పెట్టినటువంటి క్రమంలో అది ఇంత హైరాణ పడుతుంది. దగ్గరలో ఉన్నటువంటి చెట్టు చేమ చూసుకుంటూ అది ఎక్కిపోతున్నది. దీంతో ఆపరేషన్ బంటి చేయడానికి దాదాపు గంటల సమయం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ రెస్క్యూ టీం లేదు. ఆ రెస్క్యూ టీం రంగంలోకి దిగాలంటే ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి నిపుణులు మాత్రమే రావాలి. ఒకవైపు ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకమైన వ్యాన్ తీసుకొచ్చేసి ఆ ట్రాంక్యులైజర్ ఎవరైతే మత్తు పదార్థంలో షూట్ చేయగలుగుతారో వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. మొత్తం మీద క్షణం భయంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుభవించాల్సిందే. ఎంత త్వరగా ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పట్టుకెళ్తే అంత మంచిది, అంత సేఫ్ అని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మానకొండూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.